దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇవాళ దేవుడు సూటిగా మనతో మాట్లాడుతుంటే యాషావు జీవితం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అదేంటంటే అతను చిక్కుడుగాయ కూరకి తన జస్ట్ హక్కుని అమ్మి వేసుకున్నట్లుగా మనము ప్రభువుని అమ్ముకుంటున్నాం. మీకు నా మాటలు అర్థమవుతున్నాయా? అతను చిక్కుడుకాయ కూర కోసం జస్ట్ ఒక అమ్ముకున్నాడు. మనం యేసు ప్రభువుని అమ్ముకుంటున్నాం. అది ఎలాగంటే ఒక పాపానికో, లేకపోతే ఒక వ్యభిచారానికో, లేకపోతే ఒక టీవీకో, లేకపోతే లోకానుసారమైన వేటికో మనం ఒక దేవుడిని అమ్మేసుకుంటున్నాం. సోదర జ్ఞాపకం చేసుకో నువ్వు వేటిలోని 2024 సంవత్సరాలు పడిపోయావో నాకు తెలియదు. అయితే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అయితే ఈ నూతన సంవత్సరంలో ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండడానికి, వాక్యం చదవడానికి, ప్రార్థన చేయడానికి సమయాన్ని కేటాయించు. ఎందుకంటే బైబిల్లో చెప్పండి, సమయం తక్కువగా ఉందని బైబిల్లో చెప్పండి. సమయం తక్కువ ఉంది కనుక నీ డ్యూటీ సమయంలో డ్యూటీకి వెళ్ళి తర్వాత నువ్వు ఖాళీ ఉన్న టైంలో వాక్యం చదవడానికి, ప్రార్థన చేయడానికి, ఏకాంతంగా దేవుడితో గడపడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక్క క్షణం ఒక్కరోజు గడిస్తే దాన్ని మనం తీరుగాను. అయితే ఉన్న సమయాన్ని ఎలాగ వాడుకోవాలో దేవుని అడగండి. సమయోచితంగా అజ్ఞానం వల్ల జ్ఞానం కల ప్రభా నీతో ఎలా ఉండాలి దేవుని ఉపవాసంతో ఉండండి. ఉపవాస ప్రార్థనలు అడగండి. దేవుని గోజాడుకోండి. యాకోబులాగా దేవుడి దయను పొందుకుంటారు. మీరు ఈ మాటలు వదిలి మీరు ఈ మాటలు నేను చెప్పాను అనుకోకండి. దేవుడు మీతో మాట్లాడాలనుకుంటే కంపల్సరీ మీ గదిలోనే మోకలిసి ప్రార్థించండి. ఎందుకంటే మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ ఇబ్బందులు ఉన్నారో, ఏ ఇరుకులు నాకైతే తెలియదు. ఎందుకంటే దేవుడు తెలుసు కనుక ఇవాళ యాషావు యొక్క జీవితాన్ని మనకి దేవుడు చూపిస్తున్నాడు. అయితే ఇవాళ మీరు నేను చెప్పిన దేవుడు చెప్పడం కూడా మీరు ఈ మాటలు అంగీకరిస్తే కంపల్సరీ ఈ సంవత్సరంలో మీరు ప్రతి శుక్రవారం ప్రార్థన చేయండి. ఉపవాసం ఉండండి. ప్రతిరోజు ఉదయం సాయంకాలం ప్రార్థించండి. ప్రతిరోజు ఉదయం 5 వచనాలు, సాయంకాలం 5 వచనాలు చదవండి. ప్రతిరోజు దేవుడు మీతో మాట్లాడతారు. ప్రతి సమస్య కూడా మీకు చిన్నదిగా కనపడుతుంది. దేవుడు మనతో ఉంటే సమస్యలు చిన్నగా ఉంటాయి. దేవుడు మనతో లేకపోతే చిన్న సమస్య కూడా పెద్ద కొండలా ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనతో ఉంటే చాలా పెద్ద సమస్య అయినా సరే చిన్న సమస్యగా ఉంటుంది. దేవుడితో మనతో లేకపోయాడా చాలా చిన్న సమస్య అయినా సరే కానీ పెద్ద కొండలా కనపడుతుంది. జ్ఞాపకం చేసుకోండి. ప్రతిరోజు ప్రార్థన చేయండి. మీ కుటుంబంతో ప్రార్థించండి. ఏకాత్మతో మీ అందరి కలిసి ప్రార్థన చేయాలని దేవుళ్ళు బలంగా వాడబలని కోరుకుంటున్నాను. దయచేసి ఈ మాటలు, మీ ఆలోచనలు, మీ తలంపులు ఉంచుకొని దేవుడికి ఈ సంవత్సరంలో సమీపంగా ఉంటారని కోరుతూ ఈ వాక్యం దేవుడి దృష్టి ఆమేన్.